పట 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 ఉరుములు మెరుపుతూ వానేమంత లేదు, కాకపోతే భయంకరంగా. హలో హాయ్ అందరికీ. ఎడారిలో రొంత వాన పడుతుంది బా. వానకన్నా జాచికి ఉరుములు జాచాడు, పట 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 అంటాడాయి. నేను అంటానా అర్జున అర్జున గోడ కింద పిల్లలు భద్రం అని. అదో వాన చూడండి, వాన భయంకరంగా ఉంది. ఇవన్నీ వర్షపు మేఘాలు, చూడడానికైతే చాలా బలంగా ఉన్నాయి. మరి వర్షం ఎట్టట్టుందో ఏమో తెలియదు, కానీ ఇది మన ఇండియాలో, మన వాళ్ళకి ఇండియాలో వర్షం ఎట్టుందో తెలియదు. ఇప్పుడైతే మాత్రము ఆర్ట్స్ పక్క ఎక్కడో వంగింది వర్షము, చిన్నగా వంగలా ఏమి వర్షం మేఘం అదంతా వర్షం అదంతా వంగింది వర్షము. ఇక్కడైతే ఇంకా ఎడారిలో లైట్గా సుక్కలు పడుతుంది. ఇప్పుడైతే పైన వంగి ఉండదు, అంతా వంగి అక్కడెక్కడ వాంచురుచాంది. ఇటు చుట్టూ 3 పక్కల మాత్రం వంగి ఉన్నది, కానీ అక్కడెక్కడో వంగింది, ఇక్కడికి రాలే. అంటే ఎందుకులే ఎడారి యాత్రనికి ఇబ్బంది పెట్టడం పాపము అనుకునేది ఏమో. నాకేం ఇబ్బంది లేదు నాయన, రా, మాకు ఏదో ఎండాకాలం ఎండ తప్పించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను పిలుచాండ. రావడంలా ఏమో మరి, అదంతా పైన అంతా మబ్బులు భయంకరంగా. మా అయితే ఇక్కడ మాత్రం కుమ్మిడిచ్చింది వర్షం, ఎక్కడో మాత్రం కుమ్మిడిచ్చింది. ప్రతి ఎక్కడంతా సౌదీలోనో మరి ఎక్కడ పడుతుందో, సౌదీలో పడుతుందో ఎక్కడ పడుతుందో మనకు తెలీదు. ఇక్కడ మాత్రము ఉంది, మేఘాకృతమైంది మొత్తం ఆకాశము. కానీ వర్షం మాత్రం ఎక్కడ వంగిన కాడికి జమ్మని వంగుండదు, భయంకరంగా వంగుండదు వర్షం అంతా. ఇదంతా మబ్బులు అవి. మరి జాగ్రత్త అన్నావు డ్రైవర్ అన్నలు, అంత జాగ్రత్త. బండి దొరికేటప్పుడు రోడ్డు ఒకవేళ మీ సిటీస్లో కానీ వర్షాలు పడితేమో కొంచెము నిదానంగా పోండి, 60-70లో స్కిడ్ కాకుండా బండి. అటు స్కిడ్ అంటే జారుతూ ఉంటాయి కదా బండ్లు కూడా, అది మోటార్ సైకిల్ ఒకలేడు కదా, కార్లు కూడా అట్నే జారుతాయి కదా, కొంచెం జాగ్రత్తగా పోండి. మన వాళ్ళకు కోయిట్లోకి పిచ్చింది, కోయిట్ వాళ్ళకు వర్షం పడిందంటే అడతడాలకు తిప్పుతా ఉంటారు బండి, వై రౌండ్గా జీరో కట్టు కొడతా ఉంటారు. జాగ్రత్త, పోయేటప్పుడు వచ్చేటప్పుడు నిదానంగా పోండి. మనకి ఎందుకులే వాళ్ళతో పని, మేమే బతకడానికి వచ్చినాము సరేనా, వాళ్ళతో మనకు పోటీ ఎందుకులే మనకు. ఇదంతా అంతే మేఘాలతో ఉంది. అబ్బా తలక్ అనేది అప్పుడు ఇప్పుడు తిప్పినా ఓకేనా. పైన మాత్రము చాలా మబ్బులు ఉన్నాయి, మబ్బులలో వర్షం పడితే బాగుంటుంది, ఏదో ఎండాకాలంలో కొంచెము ఎండ తప్పించుకున్నట్టు ఉంటుంది. ఇదంతా ఎడారిలో ఇదంతా మెగాకృతమైంది అబ్బా, మొత్తం మెగాకృతమైంది. ఏమి అది చూడండి, పైన మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, మీరు కూడా చూడవచ్చు మబ్బులు, భయంకరమైన మబ్బులు. ఏమి ఇంకెక్కడికి పోలేక ఎక్కడి నుంచే వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ చేసి చూపిద్దామని చెప్పి. ఎడార్లు ఎట్టుందా ఏమి ఆ వర్షం అని మీకు సిటీలో ఎట్టుందో తెలియదు, ఇక్కడ కోయిట్లో ఎడార్లు అయితే మాత్రము బాగుంది. ముంబైని అతలాకుతలం చేసింది, ఇప్పుడు ఇటు వచ్చింది. మరి కోయిట్లో కూడా పడాలి కదా, పడాలంటే అతలాకుతలం వద్దులే, తగినంత వాన పడాలి కదా. మంచి మబ్బులు ఉన్నాయి, మంచి వాన మబ్బు అంతా మంచి వాన వంగిందంటే వరదలతో పోయేటట్టుంది వాన మబ్బు. ఏమో మరి వంగడంలే, అంటే గాలి తగలలేదు కదా, గాలి తగిలితే పడుతుందేమో, కానీ పడుతుంది చిన్న తిండుకులు. చూద్దాం. ఇదో తలగా కవర్ కట్టుకొని తలసుకోండా ఎడారిలో. అది ఏదంటే ఇది ఇస్బాల్కి వేసా కవర్లే, అది వేసుకో. ఈరోజు అయితే పెద్ద శినుకులు. ఆహా అర్జున గోడ కింద పిల్లలు ఉండరు భద్రం. చిన్నప్పుడు ఈ మాదిరి వాన వచ్చే అట్టే అనుకున్నాం, అర్జున గోడ కింద పిల్లలు ఉండరు భద్రం అని. చూసినారట, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసి ఎందుకు, ఇంప్రెషన్ బాగానే ఉందనుకో, చూస్తారు, క్లిక్ చేస్తారు, ఏం చూడండి అండి. జోకులు కాదు కదా, ఉన్నది చూపించాము. అంటే ప్రజెంట్ ఏం జరుగుతుందని అప్పటికప్పుడు చూపించాడబ్బా. జోకులు పన్నీగా మేము చేయడంలా,
జస్ట్ మీరు జోకులు ఉండేది ఎడారిలో ఎట్టుందో ఏమని చూపించాము. ఒకసారి చూడండి, ఉంటాయి కదా ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చా ఉంటాయి. అప్పుడప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెము తోడుగా ఉంటే కదా అక్కడెక్కడ పరిగెత్త పోయేదానికి బాగుంటుంది. అందులో లైక్ కూడా వేయండి.